నిన్నటి వరకు వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసేందుకు రెడీ అవుతోంది. ఇదంతా వైరస్ లో వస్తున్న మార్పు కాదు, జనంలో పెరిగిన ఓవర్ కాన్ఫిడెన్స్. కాస్త కేసులు తగ్గాయో లేదో జనం వైరస్ పూర్తిగా మాయమైపోయిందనుకుని రిలాక్స్ అవుతూ రోడ్లపైకొస్తున్నారు. ఇదే ప్రతి ఒక్కరూ చేస్తున్న తప్పని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. చలికాలంలో ఓవైపు చలి పంజా విసురుతోంది, మరోవైపు వైరస్ కూడా విజృంభించడానికి సిద్ధమైంది. దీనంతటికీ కారణం ప్రజలు అప్రమత్తంగా లేకపోవడమేనని సీసీఎంబీ హెచ్చరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పై సీసీఎంబీ నమ్మలేని నిజాల్ని బయటపెట్టింది. అన్లాక్ తర్వాత ప్రజలు చేస్తున్న తప్పులు, తక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మళ్లీ వైరస్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెబుతున్నారు. ఈ సెకండ్ వేవ్ ఎంత డేంజరో ఇప్పటికే రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరించింది. అయినప్పటికీ జనం పట్టించుకోకపోతే చేసేదేమీ లేదని సీసీఎంబీ వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ఈ సెకండ్ వేవ్ దేశ రాజధాని ఢిల్లీలో మొదలైందని, మన దగ్గర స్టార్ట్ అయితే కట్టడి చేయడం చాలా కష్టం అంటున్నారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా. పండగలు, పెళ్లిళ్ల పేరుతో ఎవరికి వారు తగిన జాగ్రత్తలు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోతే మరో లాక్డౌన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. దేశంలోని అందరికీ వ్యాక్సిన్ వచ్చే వరకు మరో 2 ఏళ్లు పడుతుంది కాబట్టి వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్ ఇలా దాడి చేస్తూనే ఉంటుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరంతోనే వైరస్ను జయించాలి. లేని పక్షంలో 60 నుంచి 70% యాంటీబాడీలు వచ్చి ప్రజల ఆరోగ్యంపై దండయాత్ర చేసే ప్రమాదం ఉందట.